Hi friends, good morning. Welcome to Shankaran IAS Study Circle. This is Dr. Harinath Reddy, Director of the Institute. Today we have before us Anusha Chowdhury, who has authored a book, The Saga of a Dream. So Anusha herself has prepared for the UPS exam for 6 long years. సో ఈ నేపథ్యంలో మనకు భారతదేశంలో కొన్ని లక్షల కోట్ల మంది యువతి డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న నేపథ్యంలో వాళ్ళు ఇనిషియల్గా కొన్ని అటెంప్ట్స్లో సక్సెస్ అందుకోకపోవడం, దానివల్ల వాళ్ళు స్ట్రెస్ ఫేస్ చేయడము, అలానే డైలమాస్లో ఉండడము. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని యువత ఎలా ఎదుర్కోవాలి అనే అంశాన్ని మనతో చర్చించడానికి వీ హ్యావ్ అనుష బిఫోర్ అస్. వెల్కమ్ అనుష. హాయ్ ఎవ్రీవన్. యాక్చువల్లీ సార్ చెప్పినట్టు లేటెస్ట్గా నా బుక్ రిలీజ్ అయింది. బట్ బిఫోర్ దట్ నేను చాలా సీరియస్ సివిల్ ఆస్పిరెంట్. ఫర్ 6 long years ఐ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ దట్ ఎగ్జామ్. సో ఇందులో ఉండే డైలమా కానీ, హార్డ్షిప్స్ కానీ, స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, సొసైటీ ప్రెషర్, ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్, ఇట్లాంటి ఆస్పెక్ట్స్ని మనం ఎలా డీల్ చేయాలి, సో నేను ఎలా డీల్ చేశాను ఫర్ దిస్ లాంగ్ జర్నీ, నాతో పాటు ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఇప్పుడు ప్రస్తుతం ప్రిపేర్ అవుతున్న యూత్కి ఏమో నేను అనుభవించిన ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా యూజ్ అవుతాయేమో అని సార్తో ఇవాళ ఈ మీటింగ్ వచ్చాను. చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన తర్వాత సో ఈ ఎగ్జామ్స్లో విజయం సాధించలేక వైఫల్యం చెందిన తర్వాత చాలా వరకు చాలామంది చాలా గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటారు. సో అలా గిల్ట్ ఫీల్ అవ్వడము సరైందేనా, సబబేనా? యాక్చువల్లీ గిల్ట్ అనేది రియల్ సార్, కానీ అది మనకు బర్డెన్ అవ్వకూడదు. చాలామంది ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ముందు ఎవరికి అనుకోరు కదా, నాకు ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చేస్తుంది, సెకండ్ ఇయర్లోనే వస్తుంది. ఇది ఎవరు గ్యారంటీ ఇవ్వలేదు. మోర్ సో ఈ సక్సెస్ రేట్ 0.03% అట్లా ఉన్నప్పుడు నో కెన్ గివ్ గ్యారంటీ. సో మనం ఎప్పుడు కూడా ఫినిష్ లైన్ కన్నా కూడా ఈ ప్రాసెస్ని మనం మైండ్లో పెట్టుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అలా గిల్టీ ఫీల్ అవ్వకుండా ఉంటాం. అసలు ఫస్ట్ గిల్ట్నెస్ ఎందుకు వస్తుందా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మన పేరెంట్స్ ఫైనాన్షియల్గా కానీ, ఎమోషనల్గా కానీ మన మీద చాలా ఇన్వెస్ట్ చేస్తారు. సో మనము సెకండ్ టైం కానీ, థర్డ్ టైం కూడా ఈ ఎగ్జామ్స్ క్లియర్ అవ్వనప్పుడు అరే వాళ్ళని లెట్ డౌన్ చేసినట్టు అనిపిస్తుంది, మా డాడీ చాలా కష్టపడి నా మీద ఇన్వెస్ట్ చేశారు, దానికి నేనేం రిటర్న్స్ ఇవ్వలేకపోతున్నాను, నా తోటి వాళ్ళేమో వేరేగా సెటిల్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్టెబిలిటీకి కంట్రిబ్యూట్ చేస్తున్నారు, నేనేమో చేయలేకపోతున్నాను కదా. ఇట్లాంటి గిల్టీ ఫీలింగ్ రావడం అనేది వెరీ కామన్ అండ్ ఇట్స్ ఓకే టు. సో ఇది ఒక ఫియర్ అని అనుకుని, ఇది ఒక మన బర్డెన్ అనుకోకుండా ఇట్లాంటిదాన్ని మనం స్ట్రెంగ్త్ లాగా చేసుకోవచ్చు సార్. గిల్టీని అయ్యో నేనేం కంట్రిబ్యూట్ చేయలేకపోతున్నాను, నేనేం చేయట్లేకపోతున్నాను ఇట్లా నెగిటివ్ అఫర్మేషన్స్ కన్నా కూడా ఇది మనం స్ట్రెంగ్త్ లా చేసుకుంటే ఏంటంటే మనం ఉన్న స్థితి కన్నా కూడా కొంచెం ఇంప్రూవ్ అవ్వచ్చు. దాన్ని మనం పాజిటివ్ అఫర్మేషన్ లాగా తీసుకుని అది మన స్ట్రెంగ్త్ అని మనం అనుకోవాలి. ఎప్పుడైతే మనం గిల్టీ ఫీల్ అవుతామో, అది బర్డెన్ అని మనం ఫీల్ అవుతామో, ఆల్రెడీ మనం ఉన్న అవుట్పుట్ని ఇంకా తక్కువ ఇవ్వగలుగుతాం. అంటే ఆల్రెడీ ఫెయిల్యూర్కి ఇంకొకటి యాడ్ చేస్తున్నాం మనం. ఇది ఎప్పుడైతే మనం స్ట్రెంగ్త్ చేసుకుంటామో మన అవుట్పుట్ని కొంచెం పెంచుకోవచ్చు. సరే మా ఫాదర్ ఇట్లా చేశారు కదా అని మన ఫాదర్తోని, మదర్తోని, మన పియర్స్తోని, మన ఫ్రెండ్ సర్కిల్లో ఎప్పుడైతే ఓపెన్ అయ్యి డిస్కస్ చేస్తామో ఈ గిల్ట్ అనేది కొంచెంగా పోయి we will try to put more effort in our process. అంటే you mean to say that life is a much bigger thing. Yeah. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఫెయిల్యూర్ అనేది ఒక చిన్న పార్ట్. సో మూవ్ ఆన్ అయిపోవాలి, కొత్త ఫీల్డ్స్ ఎత్తుక్కోవాలి. నో దట్స్ ఎ డిఫరెంట్ థింగ్ సార్. ఇప్పుడు మీరు చెప్పిన గిల్టీ అనేది ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. చాలా మందికి ఫస్ట్ అటెంప్ట్లోనే పెట్టేసుకుంటాను, ఒక్క అటెంప్ట్లోనే ఎట్లయినా అయిపోవాలి అని పెట్టుకున్న వాళ్ళకి ఫస్ట్ అటెంప్ట్ రాకపోతేనే గిల్టీ స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి. కొంతమంది రియలిస్టిక్గా ఆలోచిస్తారు, దట్స్ ఓకే ఐ విల్ పుట్ సమ్ 3 to 4 efforts ఇన్ దిస్. అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం లేట్ ఆన్సెట్, గిల్టీనెస్ అనేది లేట్గా స్ట్రైక్ అవుతుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, గిల్ట్ అనేది కామన్. ఇది మన మీద బర్డెన్ అవ్వకూడదు, ప్లస్ ఇది మనకి అవుట్పుట్ని ఇంకా తగ్గించేది అవ్వకూడదు. ఇది ఒక స్ట్రెంగ్త్ లాగా తీసుకుని దీన్ని మనం అలా కన్వర్ట్ చేసుకోవాలి. దిస్ ఇస్ నాట్ టెస్ట్ ఫర్ అవర్ ఇంటెలిజెన్స్ ఆర్ క్యాపబిలిటీ, ఇట్ హ్యాపెన్. ఒక్కొక్కసారి అవ్వదు ఫర్ సెవరల్ సెట్ ఆఫ్ రీజన్స్. అట్లా మనం అనుకున్నాం అనుకోండి, విల్ ట్రై టు మేక్ ఓవర్ అవర్ సెల్స్. కంపారిజన్ లాగా వెళ్ళకుండా విల్ ట్రై టు పుట్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్. ఎప్పుడు ట్రై చేస్తూ ఉండడమే కదా ఇది ప్రాసెస్ అనేది, నాట్ ఓన్లీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ జనరల్ ఫర్ లైఫ్ ఆల్సో.
చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి దీర్ఘకాలం ప్రిపేర్ అయిన తర్వాత వైఫల్యం చెందినట్లయితే నా జీవితం ముగిసిపోయింది, నేను ఏమీ సాధించలేకపోయాను అని భావించే వాళ్ళకి మీరేం చెప్తారు? అట్లా ఫీల్ అవ్వడం కూడా చాలా నార్మల్ అండి సార్. అట్లా అనుకుంటే అసలు వాళ్ళు ఇలా కూర్చునేదాన్నే కాదు. నేను 6 అటెంప్ట్స్ ఇచ్చాను. సో మీ సొంత అనుభవాలు ఏంటి? మీరు కూడా ఎగ్జామ్కి లాంగ్ డేస్ రాశాను సార్, ప్రిపేర్ అయ్యి యాక్చువల్లీ రాశాను. యూపీఎస్సీ నేను 2013 ఇంజినీరింగ్ తర్వాత 21కి మనకి ఎలిజిబిలిటీ వస్తుంది కదా, నేను అప్పుడే స్టార్ట్ చేసేసాను. 6 అటెంప్ట్స్ ఇచ్చేసాను. యూపీఎస్సీ రాలేదు. గ్రూప్ 1 గ్రూప్ 2 రాశాను. గ్రూప్ 2 మీద పెద్దగా ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపించలేదు, ఇట్స్ వెరీ ఫ్రాంక్లీ. గ్రూప్ 1 ఇంటర్వ్యూ కూడా అయ్యింది, సర్వీస్ రాలేదు. బట్ పర్సనల్ రీజన్స్ వల్ల అది డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. సో అదే నాకు ఫుల్ స్టాప్ అని అనుకుంటే ఇవాళ ఇలా కూర్చునేదాన్నే కాదు. మళ్ళీ నెక్స్ట్ చాప్టర్ ఆఫ్ లైఫ్ వెంటనే స్టార్ట్ చేయాలన్న థాట్ వచ్చింది. నా స్ట్రెంగ్త్స్ని ఏంటా, నా స్కిల్ సెట్ ఏంటా, 6 ఇయర్స్ 7 ఇయర్స్ ఈ లాంగ్ జర్నీలో నేను నేర్చుకున్న క్వాలిటీస్ ఏంటి, నాకు స్కిల్ సెట్ ఏంటి, నా ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇవన్నీ నేను తీసుకుని అవన్నీ యూజ్ చేసుకుంటూ ఇంకో బుక్ కూడా రాశాను. సో యూ హావ్ ట్రాన్స్ఫార్మ్డ్ యువర్సెల్ఫ్ ఇంటూ ఎ మదర్. మనం అందరం చేయాలి సార్. యాక్చువల్లీ ఎప్పుడు ఫెయిల్యూర్ అనేది ఒక కామాలానే చూడాలి మనం. అది ఫుల్ స్టాప్ అనుకున్నాం అనుకోండి, అక్కడే ఎండ్ అయిపోద్ది మన చాప్టర్. ప్రాబ్లం ఏంటంటే చాప్టర్ ఎండ్ అయిపోయింది కదా అని ఎవరు మన మీద సానుభూతి ఒక రోజు 2 రోజులు లైఫ్ లాంగ్ అదే చూపిస్తా ఎవరు కూర్చోరు. బికాస్ లైఫ్ మూవ్స్ ఆన్, వాళ్ళకి లైఫ్ ఉంటుంది అట్లా. సో మనకి మనం తప్పితే ఎవ్వరు కూడా ప్యూర్ ట్రాన్స్ఫర్మేషన్కి ఎవ్వరు హెల్ప్ చేయరు. అది నేను కొంచెం ఎర్లీగానే తెలుసుకున్నాను. ఎస్, ఎగ్జాక్ట్లీ. మనకున్న మన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అంటే మనమే. మన స్ట్రెంగ్త్స్ ఏంటి, మన వీక్నెస్లు ఏంటి, మనకు మించి ఎవ్వరికి బాగా తెలియదు. సో అదేంటి, మన ఈ లాంగ్ జర్నీలో ఈ యూపీఎస్సీ గ్రూప్స్ అన్న కాంపిటేటివ్ ఎగ్జామ్ మాత్రమే కాదు సార్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. నాట్ ఓన్లీ దిస్ ఎగ్జామ్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్. టేక్ ఇట్ ఫర్ ఐఐటి అడ్మిషన్స్ అవనివ్వండి, ఐఐఎం అడ్మిషన్స్ అవనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏ ఫేజ్, ఎటువంటి ఫేజ్లో, ఎలాంటి స్ట్రెస్ఫుల్గా ఉన్న సిచ్యువేషన్లో అయినా సరే మన ఫెయిల్యూర్ ఎదుర్కొంటే దట్ షుడ్ నాట్ బి ద ఫుల్ స్టాప్. అదొక కామానే కదా అనుకుని ఈ జర్నీలో ఇంకా ఏదైనా కొత్త రకం క్వాలిటీస్ మనం బిల్డప్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకే మీరు కూడా నాలానే 6 అటెంప్ట్స్ ఇచ్చారు, బట్ యూ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ టీచర్. ఇప్పుడు చాలా మందిని ఈ జర్నీలో మీరు గైడ్ చేస్తున్నారు కదా, అండ్ ఐ బికేమ్ ఎన్ ఆథర్. అందరికీ కూడా ఈ జర్నీలో కొన్ని కొత్త క్వాలిటీస్ వస్తాయి. విల్ బిల్డ్ డిటర్మినేషన్, డిసిప్లిన్, లాంగ్ ఎట్లాంటి సిచ్యువేషన్స్ అయినా అడాప్టబిలిటీ వస్తుంది, రెసిలెన్స్ వస్తుంది. ప్లస్ చాలా టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అట్లాంటి క్వశ్చన్స్ ఎలా హ్యాండిల్ చేయాలన్న ఆ కొత్త రకం స్కిల్ కూడా మనకి డెవలప్ అవుతుంది. సో ఇట్లాంటివన్నీ యూజ్ చేసుకుని లైఫ్లో మూవ్ ఆన్ అవ్వాలి. ప్లస్ మనకి తెలియకుండానే మనకు ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్ సెట్ ఉంటుంది. లైక్ ఐ లైక్ రీడింగ్, రైటింగ్ కూడా. మీకు టీచింగ్ ఇష్టం, అట్లా మన యూత్ అందరికీ కూడా ఏదో ఒక కొత్త స్కిల్ ఉంటుంది కదా. మనం దాని మీద ఎక్కువ ఫోకస్ చేసాం అనుకోండి, ఫెయిల్యూర్ అనేది ఒక చిన్న పార్ట్ ఆర్ ఎల్స్ బెటర్ లెసన్ అవ్వాలే తప్ప అది మనకి ఫుల్ స్టాప్ అవ్వకూడదు. వెరీ గుడ్, వెల్ సెడ్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న నేపథ్యంలో మన ప్రిపరేషన్ గురించి మన బంధువులకి, మిత్రులకి తెలియడం సహజం. అయితే రిజల్ట్స్ వచ్చిన ప్రతిసారి మన విజయాల గురించి మన బంధుమిత్రులు అడుగుతూ ఉంటారు. సో రిజల్ట్స్ వచ్చాయి, మీ పాప సెలెక్ట్ అయిందా, మీ బాబు సెలెక్ట్ అయిందా. సో దీనివల్ల కూడా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల మీద తరచుగా చాలా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ని అభ్యర్థులు ఎలా హ్యాండిల్ చేయాలి? ఇది క్వైట్ కామన్ కన్సర్న్ సార్. ఇట్లాంటి టఫ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ ఎదుర్కొనే కామన్ ప్రాబ్లం. ఇఫ్ ఇట్స్ పాసిబుల్ నా ఓన్ ఎక్స్పీరియన్సెస్తో చెప్తాను. ఇది ఫస్ట్ అటెంప్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు అందరూ కూడా అదొక చాలా గొప్ప విషయం లాగా, మా కమ్యూనిటీలోనే ఎవరు చేయలేదు అలా. సో దే స్టార్టెడ్ ఆస్కింగ్, అబ్బో చాలా పెద్ద డెసిషన్ తీసుకున్నాం, మేబీ చాలా మందికి యూజ్ అవుతావేమో అనుకుని చౌదరి గారు, కలెక్టర్ గారు అని పెద్ద ఎక్స్క్లమేటరీ మార్క్స్తో అడిగేవారు. సెకండ్ అటెంప్ట్ ఎప్పుడైతే క్లియర్ చేయలేదో, దే డోంట్ నీడ్ దట్ ప్రాసెస్, ఇట్ హ్యాపెన్ ఆర్ నాట్. అదే కదా వాళ్ళకి కావాలి. నో వన్ వాంట్స్ యువర్ ప్రాసెస్, ఎఫర్ట్ ఎంత పెట్టావు, ఎన్ని రోజులు నువ్వు పడుకోకుండా చదివావు, అండ్ వాట్ ఆల్ యూ హ్యావ్ డన్. నో వన్ వాంట్స్ దట్. అట్లా అడిగినప్పుడు, సెకండ్ అటెంప్ట్ అడిగినప్పుడు నేను ఏం చెప్పేదాన్ని అంటే, రాలేదు, నెక్స్ట్ అటెంప్ట్ ట్రై చేస్తానంటే, అవునా పర్వాలేదమ్మా చేద్దు గానిలే అన్న అడిగేవారు. థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్ ఎప్పుడైతే నాకు అవ్వలేదో, ఇంకెన్నిసార్లు అమ్మా, నీకన్నా చిన్నోళ్ళు జాబ్ చూసేసుకున్నారు, యూనో
నేను ఒక్కదాన్నే అడిగేది కాదు, అందరికి వచ్చే కామన్ కన్సర్న్. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ అని కాదు సార్, ఎవరు సార్ క్యాట్ ఒకే అటెంప్ట్ లో 99.9% వచ్చాయి, వెరీ అరుదుగా కదా. ఒకవేళ రాకపోయినా నా దగ్గర స్టఫ్ ఉంది అని అనుకున్నప్పుడు హీ విల్ ట్రై టు గివ్ అనదర్ అటెంప్ట్. కానీ ఈ క్వశ్చన్ అనేది కామన్, బికాస్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలి అందరికీ కూడా. మన ఎఫర్ట్ ఎంత పెట్టామనేది ఇట్స్ సెకండరీ థింగ్. థర్డ్ అటెంప్ట్ నుంచి కూడా వాటిలో ఎట్లా అడుగుతారంటే, ఎట్లా వేరేది ఏమన్నా చూసుకోవచ్చు కదా, ఎందుకు ఇందులోనే స్టక్ అయిపోతావు, మా ఫ్రెండ్స్ అయితే మేము జిఆర్ఈ రాసి యూఎస్లో సెటిల్ అయిపోయాం కదా, వై డోంట్ యూ కమ్ హియర్, మంచి టైం ఉంటుంది యూ కెన్, అట్లా అడిగారు. మనకి ఆ సెల్ఫ్ డౌట్ వస్తుంది, వాళ్ళు అన్నది నిజమేనేమో, నా దగ్గర ఇంతే ఉందేమో క్యాపబిలిటీ, నేను ఇవ్వాలనుకున్నది ఇవ్వలేకపోతున్నానేమో అని మనకే సెల్ఫ్ డౌట్ ఆ క్వశ్చన్ మార్క్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా చాలా మంది సీనియర్ ఆస్పిరెంట్స్ ఉంటారు, ఎట్లా అయినా ఇవ్వాలి, ఇది నా లైఫ్ అచీవ్మెంట్, నా లైఫ్ డ్రీమ్ అనుకుని 5th అటెంప్ట్ 6th అటెంప్ట్ వరకు కూడా ఇందులో ఉంటారు. వాళ్ళకి ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. వాళ్ళందరికీ కూడా చూసుకుంటున్నావా, నీకు ఇది సరేనా అంటావా, మేబీ వేరే చూసుకుంటే నీకు లైఫ్ ఎన్ని రోజులని మీ పేరెంట్స్ మీద ఇలాగే డిపెండ్ అవుతావు, నీకన్నా చిన్న చిన్న వాళ్ళు చూడు ఎన్ని లక్షలు సంపాదిస్తున్నారు, నువ్వు ఎన్ని రోజులని ఇందులోనే కూర్చుంటావు, రేపు పొద్దున 6వ అటెంప్ట్ కూడా రాకపోతే నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. వీళ్ళందరికీ నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నాను, క్వశ్చన్స్ రావడం కామన్ సార్. సొసైటీ ఎప్పుడు మాట్లాడుకోలేదు, ప్రతిదీ మాట్లాడుకుంటుంది, ప్రతి ఇష్యూ గురించి మాట్లాడుకుంటుంది. కానీ మన గురించి మనకు బాగా తెలుసు, ఎంత ఎఫర్ట్ పెడుతున్నాము, మేబీ పాసిబిలిటీ ఉందేమో, అట్లాంటి కోణాల్లో మనకు మనమే ఆలోచించి మేబీ సమ్ టైమ్స్ వాళ్ళు చెప్పింది వీ కెన్ ఆల్సో రెట్రోస్పెక్ట్ చేసుకోవచ్చు. 5th అటెంప్ట్ 6th అటెంప్ట్ వచ్చే సీనియర్ ఆస్పిరెంట్స్కి ముఖ్యంగా చెప్దాం అనుకుంటున్నాను. వాళ్ళకి ఒక ఏమో వాళ్ళు చెప్పింది కరెక్టేనేమో, ఇది ప్రిపేర్ అవుతూనే నేను వేరే చూసుకోవచ్చేమో అన్న థాట్ కానీ మీకు వచ్చింది అనుకోండి, ప్లీజ్ ఎంటర్టైన్ దట్ థాట్. వాళ్ళకి ఏం తెలుసులే, నేను ఇట్లానే ఇస్తా ఉంటాను అనుకుంటే మేబీ ఇఫ్ వాట్ దే టోల్డ్ బికమ్స్ ట్రూ, రాలేదే అనుకోండి, నిజంగానే వాళ్ళు చెప్పిందే నిజం చేసినట్టు అవుతాం కదా మనము. మేబీ 4th అటెంప్ట్ 5th అటెంప్ట్ 6th అటెంప్ట్లో మనం ఇస్తూ కూడా మేబీ మనకు ఆల్రెడీ డెవలప్ అయిన స్కిల్ సెట్స్ యూస్ చేసుకుని మేబీ అదర్ కెరియర్ పాత్ కూడా సైడ్గా పెట్టుకున్నాం అనుకోండి, వి నీడ్ నాట్ మాకింగ్ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ అవ్వాల్సిన పని లేదు. బికాజ్ యునో మీకు టీచింగ్ ఇష్టం సార్, బట్ నాట్ ఎవ్రీవన్ కెన్ బి టీచర్ కదా. నాకేదో రైటింగ్ ఇష్టం కదా, నేను ఆథర్ అయ్యాను కదా, నాట్ ఎవ్రీవన్ కెన్ బికమ్ దట్ కదా. సో ఎవ్రీవన్ హ్యాస్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కిల్ సెట్. మనము మేబీ నాట్ ఇన్స్టెంట్లీ ఒక ఫస్ట్ అటెంప్ట్లోనే సెకండ్ అటెంప్ట్లోనే ప్లాన్ బి పెట్టేసుకోండి అని నేను అనట్లేదు, బట్ యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ నేను ఏమంటున్నానంటే 4th అటెంప్ట్ నుంచి ఇఫ్ వీల్ హ్యావ్ సమ్ అదర్ సైడ్, ఒక సేఫ్ గార్డ్ ఉంటే బెటర్, సేఫ్ గార్డ్ ఉండడం బెటర్. అది ఎప్పుడైతే మనకి ఫస్ట్ నుంచే మనం ఆ స్కిల్ సెట్ ఏంటనేది ఆ యాంగిల్లో ఆలోచించుకోవాలి ఈ అటెంప్ట్ చేస్తూనే. ప్లస్ ఇది ఒక పెద్ద వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి డిమోటివేట్ అవ్వకుండా, ఫస్ట్ డిస్కరేజ్ ఎప్పుడు అవ్వకుండా, సొసైటీ ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటుంది నా గురించి మాత్రమే కాదు అని, ఇట్లా మనకు మనం సపోర్ట్ గ్రూప్ వెతుక్కోవాలి. కొంతమంది ఫ్రెండ్స్, ముఖ్యంగా మన 4th అటెంప్ట్ 5th అటెంప్ట్ నుంచి మన పేరెంట్సే అడుగుతారు మనల్ని, ఎన్ని రోజులు నాన్న ఇలాగా, ఇదేనా నీకు, ఇట్లానే అడుగుతూ ఉంటారు. బికాస్ దేవర్ ఆల్సో ప్రెషర్ ఫ్రమ్ అవుట్ సైడ్ సొసైటీ. వాళ్ళు కూడా అడుగుతుంది, ఏదైనా ఫంక్షన్కి వెళ్తే మీ అమ్మాయి ఏం చేస్తుందండి, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడండి, మీ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూడరా, ఇంతేనా, ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు దే ఆర్ ఫోర్స్ టు ఆస్క్ us. సో ఒక్కొక్కసారి వాళ్ళు కూడా అర్థం చేసుకుని మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, మన ప్లాన్ ఆఫ్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ ఓపెన్గా వాళ్ళతో డిస్కస్ చేస్తే బెటర్, మనకు మనమే కూర్చుని కుమిలిపోకుండా. ఎగ్జాక్ట్లీ. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ తాము ప్రిపరేషన్లో ఉన్నప్పుడు పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోవచ్చా, దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది? కంపారిజన్ చేసుకోవడం కూడా కావాలని ఎవరు చేసుకోమండి. బికాజ్ మనము మనతో పాటే చదువుకుంటున్న మన ఫ్రెండ్స్ కానీ, మనకన్నా ముందు సెటిల్ అయిపోయిన వాళ్ళు కానీ, మనం చూసినప్పుడు ఆబ్వియస్లీ మనకి క్వశ్చన్ వస్తుంది, అరే వాళ్ళకన్నా మనం ఎందులో తక్కువ, మనతో పాటే చదివారు కదా, నేను ఎప్పుడు వాళ్ళు పెద్దగా ఎఫర్ట్ పెడతాం కూడా చూడలేదు, నేనేమో ఇన్ని గంటలు చదివేస్తున్నాను, మరి నాకు రాలేదేంటి, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా చాలా కామన్. అండ్ ఇట్స్ నాట్ రాంగ్ ఆల్సో, ఇట్స్ ఓకే టు థింక్ లైక్ దట్. కానీ అది కూడా మనము అది కన్జ్యూమ్ చేయకూడదు, అలాంటి నెగిటివ్ థాట్స్ మళ్ళీ కన్జ్యూమ్ చేసుకోకుండా చూడాలి. కంపారిజన్ ఎప్పుడంటే అందరూ కూడా ఫైనల్ లైన్కి ఒకేసారి వెళ్ళరు అన్న ట్రూత్ని మనం గ్రహించాలి ఫస్ట్, ఆబ్వియస్లీ. సో ప్లస్ ఫస్ట్ వెళ్ళిన వాడికి ఇంటెలిజెన్స్ అండ్ క్యాపబిలిటీ ఎక్కువ అని, తర్వాత అటెంప్ట్స్లో వచ్చిన వాడికి ఇంటెలిజెన్స్ క్యాపబిలిటీ తక్కువ అని ఏమి ఉండదు.
సెవరల్ అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇట్ మైట్ హ్యావ్ హ్యాపెన్ లైక్ దట్. అది కూడా మనం అనుకున్నాం అనుకోండి, కంపారిజన్ ట్రాప్ లోకి సెల్ఫ్ గా వెళ్ళకుండా ఉంటాం. నెక్స్ట్ థింగ్ అంటే ఏంటంటే, కంపారిజన్ వల్ల మనం మోటివేట్ అవ్వగలిగితే కంపేర్ చేసుకోవచ్చు, డిమోటివేట్ డిప్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటే కంపేర్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ కంపారిజనే ఒక నెగిటివ్ వర్డ్ సార్. మనం ఎవరినైనా చూసి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి అలా చేశారు, అదే మనం రెప్లికేట్ చేద్దాము అలా అనుకుంటే, దట్ వీఆర్ నాట్ కంపేరింగ్ దెమ్, వీఆర్ అడ్మైరింగ్ దెమ్. వాళ్ళని చూసి మనం వాళ్ళ పాజిటివ్ క్వాలిటీని చూసి అడ్మైర్ అయ్యాం కాబట్టి వాళ్ళు అట్లా రెప్లికేట్ చేద్దాం అనుకుంటున్నాం. కంపారిజన్ అనేది నెగిటివ్ వర్డ్. మనం వాళ్ళని చూసి వాళ్ళు అలా చేశారు నేను అలాగే చేస్తున్నాం అనుకుంటే అది ఇంపోజిషన్ అయిపోతుంది. యూర్ ట్రైంగ్ టు కాపీ దెమ్. వాళ్ళకి వర్కౌట్ అయింది, మనకి వర్కౌట్ అవ్వదు కదా. ఇట్స్ నాట్ లైక్ ఈ కథ ఉంది, అది చిన్నప్పుడు మనకి మారల్ టెక్స్ట్ బుక్స్ లో ఉంటుంది, ర్యాబిట్ అండ్ టార్టాయిస్. ర్యాబిట్ టార్టాయిస్ ఒక రేస్ పెట్టుకుంటాయి. ర్యాబిట్ ఏమో చాలా ఫాస్ట్ గా పరిగెట్టేసి చెట్టు కింద కూర్చొని రెస్ట్ తీసుకుంటుంది. టార్టాయిస్ ఏమో నిదానంగా చూసుకుంటా వెళ్ళి లాస్ట్ వరకు వెళ్ళి విన్ అవుతుంది. సో ఇట్స్ నాట్ అబౌట్ హూ రన్స్ ఫాస్ట్, వెళ్ళామా లేదా, ఈ ప్రాసెస్ లో నేను ఎలా డెవలప్ అయ్యాను, ప్రాసెస్ ని ఎంత బాగా ఎంజాయ్ చేశాను. ప్లస్ ఇందులో కొన్ని వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఉంటాయి సార్. అందరూ కూడా సివిల్ సర్వీసెస్ అని కానీ వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ చాలా కష్టపడి చదివేసి వచ్చేసింది, జాబ్ లో జాయిన్ అయిపోయాము, వీఆర్ లివింగ్ అవర్ లైఫ్ అని అనుకుంటారు. మీరు అబ్జర్వ్ చేశారా, చాలా మంది సర్వీస్ వచ్చినా కూడా దే ఆర్ నాట్ హ్యాపీ. వెరీ ట్రూ, దే నాట్ హ్యాపీ. మన ప్రాబ్లం ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఎండనే చూస్తున్నాం తప్పితే ఈ ప్రాసెస్ ని ఎవ్వరం కూడా, అన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఏ బుక్స్ చదివేయాలి, ఎన్ని ఆన్సర్స్ రాసేయాలి, ఇంకా ఎట్లా డెవలప్ అయిపోవాలని అంటారే తప్పితే ఈ జర్నీలో మన మెంటల్ హెల్త్ మీద మనం పెట్టుకుంటున్న ప్రెషర్ కానీ, ఈ సెల్ఫ్ హెల్ప్ గురించి కానీ ఇలాంటి ఆస్పెక్ట్స్ ఎవ్వరూ మాట్లాడట్లేదు. ఐ విష్ ఐ హ్యాడ్ సమ్వన్ లైక్ దట్. నాకు ఎవరన్నా చెప్పుంటే మేబీ ఐ టు బికమ్ ఎ డిఫరెంట్ పర్సన్. ఇప్పుడు ఏదో నాకేదో ప్రాబ్లం ఉన్నట్టు కాదు, బట్ ఇంకొంచెం ఏమన్నా హెల్ప్ అయ్యేదేమో. మేబీ ఐ రియల్లీ వుడ్ హ్యావ్ క్లియర్ దట్ ఎగ్జామ్. చాలా స్ట్రెస్ ఉంటుంది సార్. 6 attempts 5 attempts క్లియర్ చేసేవాళ్ళు. ఫస్ట్ అటెంప్ట్ లో ఉన్న వాళ్ళకి, వెరీ యంగ్ పీపుల్కి తెలియకపోవచ్చు, బట్ సీనియర్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా రిలేట్ అవుతారు మనతో ఇది. సో అట్లా ఉన్నప్పుడు కంపారిజన్ ట్రాప్ లోకి వెళ్ళకుండా ఎలా ఉంటాము? మన చుట్టూ ఉన్న వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా. సో హౌ వెళ్ళాలనుకున్నప్పుడు కూడా మనకు మనమే చెప్పుకోవాలి. ఎట్లా అంటే వాళ్ళ స్కిల్ సెట్ వేరు, వాళ్ళ స్ట్రెంగ్స్ వేరు, నా స్ట్రెంగ్స్ వేరు, నా వీక్నెస్ వేరు. మన స్ట్రెస్ మొత్తం కూడా ఈ స్ట్రెంగ్స్ ఉంటాయి కదా, అందరికీ ఒకేలాగా హ్యాండిల్ చేయలేము కదా ఎగ్జామ్ కూడా. అట్లాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి మిగతా వాళ్ళని పోల్చుకోకుండా ఇట్లాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసామనుకోండి, జర్నీకి ఇంకొంచెం తొందరగా వెళ్ళొచ్చు. ఇన్ కేస్ వెళ్ళకపోయినా వీఆర్ నాట్, ఈ ఎగ్జామ్ అనేది ఒక పార్ట్ మాత్రమే కదా. ఇట్స్ నాట్ డివైన్, ఇట్ విల్ నాట్ డిఫైన్ యూ. లైఫ్ అనేది చాలా పెద్దది, వరల్డ్ అనేది చాలా పెద్దది, అండ్ మోర్ వి హ్యావ్ ఓన్లీ వన్ లైఫ్. మన ప్రాబ్లం ఎప్పుడు కూడా ఏంటంటే ఎట్లా హ్యాపీగా ఉండాలి, ఈ ప్రాసెస్ని ఎలా ఎంజాయ్ చేయాలి, లైఫ్ని ఇంకెలాగా కొత్త కోణంలో చూడాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, ఇట్లాంటి థాట్స్ యూత్ అందరికీ రావాలి. రీసెంట్గా యూపీఎస్సీ జనరల్ ఎస్ఏలో క్వశ్చన్ అడిగారు, దేర్ ఈజ్ నో పాత్ టు హ్యాపీనెస్, హ్యాపీనెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ప్రాసెస్. లాస్ట్ టైం కూడా మీరు నాకు చెప్పారు సార్, ఎంజాయ్ ఎవ్రీ మినిట్ ఇన్ యువర్ లైఫ్. అంటే మన టైంని మన లైఫ్ని మనము పాజిటివ్గా డిఫైన్ చేసి ఎవ్రీ మినిట్ని ఎంజాయ్ చేసేలాగా మనల్ని మనం ట్యూన్ చేసుకుంటే the entire life becomes happy. So the moment అలాంటి యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలని చెప్తారు. కంపేర్ చేసుకున్నాము అని అంటే వీఆర్ ట్రైంగ్ టు బికమ్ సమ్వన్ ఎల్స్. మనం కాదు అది. ఎప్పుడైతే కంపేర్ చేసుకుంటున్నామో వాళ్ళని ఎవాల్యుయేట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఇంపోస్టర్ సిండ్రోమ్ అంటారు అది. యు డోంట్ బీ లైక్ దెమ్, యు ఆర్ స్పెషల్ యాజ్ యు ఆర్. సో చాలా మంది అభ్యర్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ పర్సనల్ లైఫ్, సోషల్ లైఫ్ని చాలా వరకు మిస్ చేసుకుంటూ ఉంటారు. సో నిజంగా సోషల్ లైఫ్ని, పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేసి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలా, అవసరమా? అది చేయాలని చేసుకోం సార్. అది కూడా చాలా ఫ్యాక్టర్స్ వల్ల అలా చేయాల్సి వస్తుంది. మీరు అన్నట్టుగా మనతో పాటు చదువుకున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అవనివ్వండి, మన ఫ్రెండ్స్ అవనివ్వండి, 21 ఏజ్కి మనం స్టార్ట్ చేస్తాం రాయడం. వాళ్ళ 21 ఏజ్కి ఏ క్యాంపస్లోనో ఆఫ్ క్యాంపస్ ఒక జాబ్ తెచ్చేసుకొని వీకెండ్స్కి ట్రిప్స్ వెళ్ళడం అని అట్లా. ఎప్పుడైతే వాళ్ళ లైఫ్ని, మన లైఫ్ వేరేగా ఉండి అప్పుడు చదవడమే ఇదే మన ఫోకస్ అనుకునేటప్పటికి ఈ క్వశ్చన్ ఎక్కడ వస్తుంది అంటే, వాళ్ళతో మింగిల్ అయితే మేబీ వీఆర్ నాట్ ఈక్వల్, మేబీ అవర్ ఆస్పిరేషన్స్ ఆర్ డిఫరెంట్. అలా మనం మళ్ళీ ఆ సోషల్ లైఫ్లోకి వెళ్తే దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోతామేమో,
డీవియేట్ అయిపోతామేమో, డిసిప్లిన్ తప్పిపోతుందేమో, ఇట్లాంటి భయాల వల్లే మనం సోషల్ లైఫ్కి అలాంటి భయాలు కరెక్టే అంటారా? కరెక్ట్ కాదు సార్, కానీ యూ కాంట్ ఎస్కేప్ దెమ్. మనము ఇంటెన్షనల్ గా తెచ్చుకోం కదా, అవి వచ్చేస్తుంటాయి అట్లాగా. అంటే చాలా సందర్భాల్లో నాకు కూడా అనిపించేది అన్నమాట, ఎవరైనా ఫ్రెండ్ పార్టీ ఉంది బయట తినడానికి వెళ్దాము అంటే అక్కడ 2 గంటలు టైం వేస్ట్ అయింది అనుకోండి, ఎగ్జాక్ట్లీ అరే టైం అంతా వేస్ట్ చేస్తున్నాను, నేను కరెక్ట్గా నా డైరెక్షన్లో నేను వెళ్తున్నానా లేదా అనే ఫీలింగ్ నాకు చాలా సార్లు వచ్చేది అనమాట. సో మా ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్స్ని కూడా నేను అవాయిడ్ చేసేవాడిని, ఇంపార్టెంట్ అకేషన్స్ కూడా మిస్ చేసేవాడిని, ఎందుకంటే దట్ క్రియేట్స్ ఏ ఫీలింగ్ ఆఫ్ డీవియేటింగ్ ఫ్రమ్ మై పాత్. సో ఇప్పుడు మనం, మీరు నేను కూడా 6 అటెంప్ట్స్ ఇచ్చాం, మన ఇద్దరం కూడా సోషల్ లైఫ్ని సాక్రిఫైస్ చేసాం, ఇద్దరికి కూడా సర్వీస్ రాలేదు, బట్ వీ హ్యావ్ అదర్ లైఫ్ ఆల్సో నౌ. సో ఇప్పుడు అదంతా మిస్ చేసుకున్నందుకు మనకి ఏమన్నా కలిసి వచ్చిందా సార్? నాకేం డిఫరెన్స్ అనిపించట్లేదు. ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ యూ హ్యావ్ టు. నువ్వు అన్నట్లు ప్రాసెస్ ని మనం ఎంజాయ్ చేసి ఉంటే నాకు తెలిసి నీకు రిగ్రెట్స్ ఏమి ఇప్పుడు ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా అది రిగ్రెట్ కాదు సార్, అలా అని చెప్పి దానివల్ల మనం పెద్ద ఇన్ఫ్లుయెన్స్ కూడా లేదు. ప్రాబ్లం ఏంటంటే చాలా మంది ఆస్పిరెంట్స్ ఏమనుకుంటారంటే, ఇప్పుడు నేను అలా వెళ్ళి మా ఫ్రెండ్స్ తోటి మీట్ అవ్వడమో, ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళడమో, అమ్మ డాడీ ఫోన్ చేసి ఒకసారి చూడాలనిపిస్తుంది రా అమ్మ అంటే, నేను చదువుకోవాలి ఇక్కడ లైబ్రరీ ఏంది అన్నీ చెప్తున్నాం కదా, ఇట్లా అనుకోకుండా వెళ్ళడం వల్లనో మనకి ఏమి పెద్దగా నష్టం రాదు సార్. సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది. ఎస్, ఇట్స్ ఆల్ అబౌట్ సైకలాజికల్ ఫీలింగ్. కానీ దానికి కూడా ఎక్కడి నుంచి వస్తుంది అది? ఈ ఆస్పిరెంట్స్ అందరూ కూడా 18 గంటలు 16 గంటలు చదివేశారు, అందుకనే వాళ్ళకి సర్వీస్ వచ్చింది. నేను వెళ్ళి ఇలా ఉండి నేను తక్కువ ఎఫర్ట్ పెడితే నాకు రాదు, నేను కూడా వాళ్ళలాగా ఉండాలి కదా, ఇదేం ఇంపోస్టర్ సిండ్రోమ్ అనమాట. ఎందుకంటే ఇట్లా లోతుగా ఇట్లాంటి డైలమాస్, ఇలాంటి థాట్ ప్రాసెస్ గురించి ఎవరు పెద్దగా ఓపెన్గా చెప్పట్లేదు. అందరూ కూడా 6th అటెంప్ట్ అవ్వనివ్వండి, 1st అటెంప్ట్లో అవ్వనివ్వండి, సక్సెస్ అయిపోయిన వాళ్ళ గురించి మీ ప్లాన్ ఆఫ్ ప్రోగ్రెస్ ఏంటి, ఏం చేశారు అన్న వ్యక్తిని కూర్చోబెట్టి మాట్లాడతారే తప్ప 5th అటెంప్ట్లో రాలేదు కానీ వదిలేసి వేరే కెరియర్ పాత్ ఎత్తుకున్న పర్సన్ కూర్చోబెట్టి అడగట్లేదు. ఇప్పుడు నాలాగా 6 అటెంప్ట్స్ అయిపోయిన తర్వాత రాని పర్సన్ కూర్చోబెట్టి ఎట్లా ఫీల్ అయ్యారు, ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నారు, ఎవరు ఇట్లా ఫెయిల్యూర్ గురించి పెద్దగా డిస్కస్ చేయట్లేదు సార్. బట్ ప్రాబ్లం ఏంటంటే దీని గురించే మనం ఎక్కువ డిస్కస్ చేయాలి. బికాజ్ సక్సెస్ గురించి కన్నా కూడా ఫెయిల్యూర్కి ఎక్కువ కోణాలు ఉంటాయి, చాలా డైమెన్షన్స్ ఉంటాయి. అందుకని ఒక సామెత కూడా ఉంది, సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్ అండ్ ఫెయిల్యూర్ ఇస్ అన్ ఆర్ఫన్. ఈ ఆర్ఫన్ ఎవరు పట్టించుకోవట్లేదు, లైక్ యూ రైట్లీ సెడ్. బట్ దీని గురించి అడగాలి. నా జర్నీ ఎవరికైనా 10 మందికి ఉపయోగపడుతుందంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ టు టెల్. అందుకనే నాకు నేనుగా వచ్చి ఐ రియలీ వాంట్ టు టాక్ టు ద యూత్. ఫెయిల్యూర్ అవ్వనివ్వండి, ఎగ్జామ్ అవ్వనివ్వండి, కానీ ఇట్స్ ఆల్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, ఇట్ షుడెంట్ బి అవర్ లైఫ్. దీని గురించి మన సోషల్ లైఫ్ని నెగ్లెక్ట్ చేసేసి ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేస్తే ఐఎమ్ బిజీ అని వాట్సాప్లో పెట్టేసుకుని వీ నీడ్ నాట్ డూ దట్. ఎప్పుడైనా మాట్లాడారనుకో, కుదిరితే వెళ్ళొచ్చు, కలవాలి అని అనుకుంటే యూ కెన్ బ్యాలెన్స్ దెమ్. ప్లస్ అందరూ కూడా ఎవరో 18 గంటలు 16 గంటలు చదివేశారు అని వీ నీడ్ నాట్ వర్క్ లైక్ ఎ డాంకీ లైక్ దట్. స్మార్ట్గా ఒక 5 to 6 hours ఒక ఎఫిషియెంట్గా పెట్టుకుని చెయ్యొచ్చు. మన టైంలో ఎవరు చెప్పలేదు సార్. సో వీ రియల్లీ బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ డూయింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్, బట్ వీ డిడ్ంట్ గో. ఎవరైనా రైట్ గైడెన్స్, స్మార్ట్గా ఒక మెంటర్ దొరికి they would have told us maybe ఏం చేయాలో ఏం చేయకూడదు ఎవరైనా చెప్పి గైడ్ చేసే వాళ్ళు ఉండి ఉంటే ఎగ్జాక్ట్లీ 16-18 గంటలు చదవక్కర్లేదు, 8-10 గంటలు చదివినా కూడా మనం గోల్ని అచీవ్ చేసి ఉండొచ్చు. చాలా మంది ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ అని ఇవన్నీ చెప్తున్నప్పుడు మోస్ట్ ఆఫ్ దెమ్ దే ఆర్ ఆల్రెడీ వర్కింగ్, ఫ్యామిలీ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, వర్క్ చేస్తున్నారు, అంటే ఈవెన్ క్లియర్ ది ఎగ్జామ్. ట్రూ many and like me there are many civil servant aspirants senior, అన్ని ఇంకేమీ లేకుండా వితౌట్ సోషల్ లైఫ్, బ్యాకప్ ప్లాన్ లేకుండా ఇంకా డిపెండ్ అవుతూనే ఆ గిల్ట్తోనే వీఆర్ యాక్చువల్లీ సెల్ఫ్ సపోర్టైజింగ్ అవర్ సెల్స్. మనం ఎన్ని ఏమి వదులుకోకుండానే కూడా అవన్నీ చేయొచ్చు అన్న విషయం నాకు తెలియలేదు. ఇఫ్ పీపుల్ రైట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ యాంగిల్ ఈ కోణంలో ఆలోచించాలి. yes exactly. సో డోంట్ సాక్రిఫైస్ యువర్ పర్సనల్ లైఫ్, సోషల్ లైఫ్, then again it's a failure has nothing to do with our life. yes exactly. It's only part of life. మనం ఓపెన్ గా life is much more bigger than that. ఎగ్జాక్ట్లీ సార్. మన పేరెంట్స్ తోటి, మన ఫ్రెండ్స్ తోటి, లైక్ మైండెడ్ పీపుల్ తోటి మనం ఎప్పుడైతే దీని గురించి డిస్కస్ చేస్తున్నామో వాళ్ళు డిస్కరేజ్ చేయరు సార్, దేనే వే ఎంకరేజ్ యూ, పర్వాలేదు ట్రై చేస్తున్నా, ట్రై చేయి, కుదరకపోతే వీ హ్యావ్ ఆప్షన్ బి అనే విషయం కూడా వాళ్ళే చెప్తారు. మనం ఎప్పుడైతే వీళ్ళు ఐసోలేట్ అయిపోతామో, ఇది సొల్యూటెడ్ అనుకుంటారు, నాకు ఏదో పెద్ద డ్రీమ్, ఏదో ఒక పెద్ద గోల్ అని అనుకుంటున్నారు కదా, ఇట్స్ నాట్ సొల్యూటెడ్, యూఆర్ బికమింగ్ లోన్లీ. మనకు మాత్రమే వెళ్ళే వేలా ఉంటుంది, బట్ నెవర్ ఏ జర్నీ అయినా అలా కంప్లీట్ అవ్వదు సార్. యూ కాంట్ వాక్ అలోన్ ఎనీ టైమ్.
మనందరూ హెల్పింగ్ హ్యాండ్స్ తీసుకుంటేనే సపోర్ట్ తో That's what we call ఎంకరేజ్మెంట్. social capital. ఎగ్జాక్ట్లీ Interconnectedness give the kind of support you want to move on. ఎగ్జాక్ట్లీ సార్. ఎస్ఏలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. వీఆర్ బికమింగ్ ఐసోలేటెడ్ అండ్ హౌ విల్ యూ డెవలప్ దట్ క్వాలిటీ? ఎంపతి అవనివ్వండి, ఇట్లాంటివి చేయాలేం కదా. సోల్ హ్యూమన్ బీయింగ్స్ వాకింగ్ ఆన్ దట్ రోడ్. అవ్వినా అవ్వకపోయినా వీ హ్యావ్ బియాండ్ దిస్ ఎగ్జామ్ చాలా లైఫ్ ఉంటుంది మనకి. అది నెగ్లెక్ట్ Very చేయాల్సిన true. Very అవసరమే true. లేదు. Very true.